హలో వ్యూయర్స్, నా పేరు డాక్టర్ కావ్య రెడ్డి, 49 ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్ వైజాగ్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మేల్ ఇన్ఫర్టిలిటీ. యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీ కపుల్లో ఎంతమందికి మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, ఎంతమందికి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది అని ఇన్సిడెన్స్ వైస్కి వస్తే, సో in 100 couple if we take 1/3 of the population in them will be suffering from male infertility. అంటే వీర్యకణాలు కదలికలు సరిగ్గా లేకపోవడం కానీ, వీర్యకణాలు కౌంట్ తక్కువ ఉండటం కానీ, అండ్ మార్ఫలాజికల్ పరంగా వీర్యకణాలు అబ్నార్మల్గా ఉండటం కానీ జరుగుతుంది. మిగతా 1/3 ఆఫ్ ద పాపులేషన్లో ఓన్లీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. అంటే ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వకపోవడం కానీ, ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, ఎండోమెట్రియంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉండడం కానీ జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ ద 1/3 పాపులేషన్ని మనం అన్నోన్గా కన్సిడర్ చేయొచ్చు, లేకపోతే ఈ రెండు ప్రాబ్లమ్స్ అంటే మేల్ ఇన్ఫర్టిలిటీను ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ రెండు ఉండేగా కన్సిడర్ చేసుకోవచ్చు 1/3 ఆఫ్ ద పాపులేషన్స్. సో మనం ఇవాళ మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకున్నాం. మేల్ ఇన్ఫర్టిలిటీలో అసలు కారణాలు ఏంటి అంటే ఒక పర్సన్కి ఇన్ఫర్టిలిటీ రావడానికి సమస్యలు ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ కారణం అనేది మనం చెప్పలేమన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ కారణం వచ్చేసి వారికోసీల్ అంటాం. వారికోసీల్ అంటే ఏంటంటే టెస్టిక్యులర్ సైజ్ పెరగడం అవుతుందన్నమాట. వారికోసీల్లో టెస్టిస్ చుట్టూ ఉండే బ్లడ్ వెజల్స్ దే విల్ బి డైలేటెడ్, అంటే ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఉంటాయి అన్నమాట. దానికి కారణాలు ఒబేసిటీ అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ వర్క్ చేయడం మూలంగా కూడా అయి ఉండొచ్చు అనమాట. హెవీ వర్క్ చేయడం మూలంగా కూడా అయి ఉండొచ్చు. వాట్ ఈస్ అంటే వారికోసీల్కి స్పర్మ్ అనాలిసిస్లో స్పర్మ్ కౌంట్కి ఏంటి అంటే, వారికోసీల్ ఉంటే ద హీట్ ప్రెజెంట్ ఇన్ ద టెస్టిస్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ వీర్యకణాలు ఎక్కువ హీట్ని తట్టుకోలేవు. ఎప్పుడైతే బ్లడ్ అనేది అక్కడ స్టాగ్నెంట్గా ఉంటుందో వారికోసీల్లో టెంపరేచర్ ఎక్కువ అవడం మూలంగా క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. అది మనం మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్గా చెప్పుకోవచ్చు. దిస్ కెన్ బి ట్రీటెడ్ బై స్మాల్ సర్జికల్ ప్రొసీజర్స్ ఇఫ్ ఐడెంటిఫైడ్ ఎర్లీ. అంటే వారికోసీల్ మూలంగా సైజ్ ఆఫ్ ద టెస్టిక్ పూర్తిగా తగ్గిపోయేదాకా వెయిట్ చేయకుండా ముందే సర్జరీస్ చేసుకుంటే స్పర్మ్ అనాలిసిస్ ఇంప్రూవ్ అయ్యే పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఈజ్ ఇన్ఫెక్షన్స్. టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎపిడెడమల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ట్యూబర్క్యులోసిస్ కానీ ఉన్నప్పుడు స్పర్మ్ క్వాలిటీ తక్కువయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైతే మేల్స్ ఎక్కువ హీట్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తారో, అంటే హాట్ చిమ్నీస్ అలా వర్క్ చేస్తారో వాళ్ళకు కూడా స్పర్మ్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే, జనరల్గా ఇన్ఫర్టిలైట్ కపుల్ వచ్చేటప్పుడు ఎవరు మేల్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు సిమ్టమ్స్తో అనేది జనరల్గా రారనమాట. మోస్ట్ ఆఫ్ ద కపుల్ ఆర్ ఏసిమ్టమాటిక్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ కానీ చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ కపుల్కి ఉంటుంది. సో మనం గట్టిగా అడిగినట్టు అయితే మాత్రమే వాళ్ళు ఈ కండిషన్స్ని బయటపెడతారు. సో ఇఫ్ యూర్ గోయింగ్ టు డాక్టర్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, యూ హ్యావ్ టు టెల్ ఆల్ ద థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మేల్స్ యాజ్ వెల్. వన్ ఈజ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ విల్ బి దేర్. వాల్యూమ్ ఆఫ్ ద హోల్ సెమెన్ వచ్చినప్పుడు ఇట్ షుడ్ బి మోర్ దాన్ 1.5 ml అనమాట. సో మనం వాళ్ళని గట్టిగా అడిగినట్లు అయితే కొంతమందికి ఏంటంటే బ్లడ్ ఇన్ ద స్పర్మ్ చెప్తారు, కొంతమందికి క్వాంటిటీ తగ్గిందని చెప్తారు. అంటే వాళ్ళల్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి డాక్టర్స్ కనిపెట్టడానికి వెన్ యూర్ టెల్లింగ్ ద సిమ్టమ్స్ ఓన్లీ వీ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై అనమాట. స్పర్మ్ క్వాంటిటీ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ప్రోస్టాటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ప్రోస్టేట్ అనే గ్రంథి నుంచి సెమెన్లో ఉండే లిక్విడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి సెమెన్ క్వాంటిటీ తక్కువ ఉంటుందన్నమాట. ఈ క్వాంటిటీ తక్కువ అవడం మూలంగా క్వాలిటీ కూడా అబ్నార్మల్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో వాట్ ఆర్ ద టెస్ట్స్ వీ అడ్వైస్ ఎనీ ఇన్ఫర్టైల్ కపుల్ ఇన్ మేల్స్? జనరలీ ఫస్ట్ రాగానే మనం మొట్టమొదట చేయించేది సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్ చేయించే ముందు భార్యాభర్తలు కలవకుండా 2 days ఉండాలి. 2 days నుంచి 5 days మధ్యలో ఎప్పుడైనా సెమెన్ అనాలిసిస్ అనేది చేయించుకోవచ్చు. 2 days కన్నా తక్కువ ఉన్నా సరే, 5 రోజుల కన్నా ఎక్కువ ఉన్నా సరే స్పర్మ్ అనాలిసిస్లో అనేవి మనం కొన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. డెడ్ స్పర్మ్స్ అనేవి, ఇమ్మెచ్యూర్ స్పర్మ్స్ అనేవి అవి నార్మల్గానే లెస్ దాన్ 2 days నుంచి మోర్ దాన్ 5 daysలో కనిపిస్తుంది అనమాట. సో మిస్కన్సెప్షన్ అనేది ఏర్పడుతుంది, మన ట్రీట్మెంట్ అనేది కొంచెం దెబ్బతింటుంది. దట్స్ వై సెమెన్ అనాలిసిస్ అనేది 2 నుంచి 5 days భార్యాభర్తలు కలిసిన తర్వాత మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. స్పర్మ్ అనాలిసిస్లో మనం చూసే మొట్టమొదటి ఇంపార్టెంట్ వాట్ ఈస్ అ వాల్యూమ్. ఇట్ షుడ్ బి మోర్ దాన్ 1.5 ml అనమాట. నెక్స్ట్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనం స్పర్మ్ అనాలిసిస్లో చూసేది కౌంట్ చూస్తాము. మోర్ దాన్ 15 ml కౌంట్ నార్మల్గా ఉండాలి. మార్ఫాలజీ అంటే ఎటువంటి అబ్నార్మాలిటీ లేకుండా ఉన్న స్పర్మ్స్ మోర్ దాన్ 4% ఉండాలి. మొటైల్గా ఉండాలి. స్పర్మ్స్ మొటిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత స్పర్మ్ అనేది స్విమ్ చేసుకుంటా వెళ్ళి మాత్రమే ఎగ్ దగ్గరికి వెళ్ళి అది ఫర్టిలైజ్ అయ్యి
ఎంబ్రియోగా ఫార్మ్ అవుతుంది. సో మొటిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఎటువంటి అబ్నార్మాలిటీ ఉన్నా సరే ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది రిక్వైర్మెంట్ పడుతుందన్నమాట. జనరలీ మనము స్పర్మ్ అనాలిసిస్ చేసినప్పుడు ల్యూకోసైట్స్ కూడా చూస్తాం, అంటే ఇన్ఫెక్షన్ అనేది కూడా మనకి స్పర్మ్ అనాలిసిస్లో కనిపిస్తుంది. అటువంటి వాళ్ళకి మనం స్పర్మ్ కల్చర్ సెన్సిటివిటీ అనేది అడ్వైస్ చేస్తాం. దాంట్లో ఎటువంటి బ్యాక్టీరియా ఏమైనా గ్రో అవుతుందా దాన్ని బట్టి మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. కొంతమందికి టెస్ట్ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పి ఈ మధ్యకాలంలో చాలామంది డాక్టర్స్ అడ్వైస్ చేస్తున్నారు. స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనే టెస్ట్ ఎందుకు చేస్తాము అంటే జనరల్లీ వీర్యకణాలు ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఎక్కడైతే డిఎన్ఏ బ్రేక్స్ వస్తాయో అటువంటి స్పర్మ్స్ మూలంగా ఎగ్స్ ఫర్టిలైజ్ అయితే ఎంబ్రియో ఫార్మేషన్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ విచ్ కెన్ బి కరెక్టబుల్ బై యూజింగ్ సమ్ మెడికేషన్స్. కొంతవరకు కరెక్ట్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా సరే స్పర్మ్ అనాలిసిస్లో కానీ వీర్యకణాలు తక్కువ ఉంటే మనం వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. అంటే డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ అనమాట. ఒకవేళ లెస్ దాన్ 5 million per ml ఉంటే అది భయపడాల్సిన విషయం. అంతేగాని 10 to 15 million అలా ఉందనుకోండి, మనం ఎప్పుడు ఒక 2 months దాకా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇచ్చుకుని ఒక 2 months తర్వాత సెమెన్ అనాలిసిస్ అనేది రిపీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ సెమెన్ అనాలిసిస్లో ప్రాబ్లం అయింది అంటే వాట్ అదర్ ట్రీట్మెంట్స్ డాక్టర్ కెన్ ఆఫర్ యూ. ఓకే, ఇఫ్ ద సెమెన్ అనాలిసిస్ ఇస్ లెస్ లైక్ క్వాంటిటీ స్పర్మ్స్ అనేవి 2021 గైడ్లైన్స్ ప్రకారం 8 million కన్నా తక్కువ ఉంటే ఐయుఐ చేయడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే సక్సెస్ రేట్ ఆఫ్ ద ఐయుఐ అనేది తక్కువ వస్తుంది అనమాట. వీర్యకణాలు 8 million కన్నా ఎక్కువ ఉన్నప్పుడే ఐయుఐ అనేది చేస్తే మనకి బెటర్ రిజల్ట్ ఉంటుంది. మామూలుగా ఐయుఐ చేసేటప్పుడు ద సక్సెస్ ఆఫ్ ద ఐయుఐ వీ కన్సిడర్ ఇట్ 15 to 20% సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైనా వీర్యకణాలు లెస్ దాన్ 8 million ఉంటే ఇంకా సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. ఈ ఐయుఐలో మనము స్పర్మ్స్ని తీసుకుని సెంట్రిఫ్యూజ్ చేసి అంటే కాన్సన్ట్రేట్ చేసి ఒకవేళ 8 to 10 million ఉన్న స్పర్మ్స్ని కాన్సన్ట్రేట్ చేస్తే నెంబర్ ఎక్కువై గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ని తీసుకుని మాత్రమే ఐయుఐ పద్ధతిలో భార్యలోకి యుట్రస్లోకి స్పర్మ్స్ అనేవి మనం ఇంజెక్ట్ చేస్తామన్నమాట. ఒకవేళ మనకి స్పర్మ్స్ బాగా తక్కువ ఉన్నాయైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా మనకి పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ చేసినప్పుడు అంటే ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ద స్పర్మ్స్ నీడ్ నాట్ బి మోర్. లైక్ వాట్ వీ డూ ఈజ్ మనం సెలెక్ట్ చేసుకునేది 5 to 10 గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో మనకి వీర్యకణాలు తక్కువ ఉన్నాయి అని భయపడాల్సిన అవసరం లేదు. ఐవీఎఫ్ ఐక్సీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ కొంతమంది ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళినప్పుడు అజూస్పర్మియా అంటారు. అజూస్పర్మియా అంటే ఏంటంటే స్పర్మ్స్ అనేది సెమెన్ అనాలిసిస్లో 0 కనిపిస్తాయి. అంటే స్పర్మ్స్ అనేవి ఉత్పత్తి అవడం అనేది జరగదన్నమాట. దేర్ ఆర్ 2 types ఆఫ్ అజూస్పర్మియాస్. 2 రకాల అజూస్పర్మియాస్లో ట్రీట్మెంట్ అనేది వేరే రకంగా ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే స్పర్మ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి కానీ అది బయటకి విడుదల అవ్వడం లేదు. దానికి కారణాలు ఏంటి? అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు, వ్యాస్ డిఫరెన్స్ దగ్గర కానీ ఎపిడిడిమస్ అనే స్పర్మ్ ఫార్మేషన్ అయ్యి బయటికి వెళ్ళే దారిలో అబ్స్ట్రక్షన్ ఉండడం మూలంగా అవి బయటికి విడుదల అవ్వడం లేదు. దాన్ని మనము టీసా అనే పద్ధతిలో కానీ పీసా అనే పద్ధతిలో కానీ అంటే స్పర్మ్ని డైరెక్ట్లీ మేము టెస్టిస్లోంచి తీసుకుని ఇక్సీ పద్ధతి కానీ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా కానీ ఒక ఎంబ్రియోని ఫామ్ చేసి అది ఐవీఎఫ్లో గర్భంలోకి పెట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము ఎక్కువ ఉంటుంది. సో అజూస్పర్మియా వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. మా 49 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి అండ్ టీమ్ వీడియోల ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. మేము మీ నమ్మకాన్ని నిజం చేస్తాం.